ఇది కేవలం నిల్చోనో లేక పక్కన ఓ దగ్గర ఆగిపోయే కాదు, బండిపై వెళ్తూ టూ వీలర్ వెహికల్ పై వెళ్తూ ముందుగా ఆ అమ్మాయి కాళ్ళు ఆయన తొడలపై వేచి కూర్చుంది. ఒకసారి విజువల్ డైరెక్ట్ గా మీకు చూపిస్తాను నేను. ఆ విజువల్ చూడండి. అదొక టూ వీలర్ వెహికల్ హైదరాబాద్ ఆరంగల్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ నడి ఒడ్డున ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు బరి తెగించారు. ఒకరిపై ఒకరు తొడలపై కూర్చోడాలు బండి నడుపుతూ అది వేగంగా బండి నడుపుతా కూర్చుండిపోయారు. మరి అంతలా మీకు ఆగకుండా అంతలా ఎగిసి పడుతూ ఉంటే ఎగిరిపోతూ ఉంటే మీకు నేను సజెషన్ చేస్తున్నా, ఒకేలా ఈ వార్త చెప్పేందుకు వాళ్ళు ఇబ్బంది పడ్డా పర్వాలేదు, కానీ ఇలా మరొకరు కాకూడదనే ఉద్దేశంలోనే నేను ఈ వార్తను మేము ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. మీరంతా ఒక ట్రాలీ కొనుక్కోండి, వెనకాల మొత్తం పరద కప్పేసుకోండి, లోపల మీరేమైనా చేసుకోండి, ముందు డ్రైవర్ నడిపిస్తూ ఉంటాడు. అలా చేయండి. పోని మరి నడి రోడ్డు పైన బండిపై కూర్చొని అమ్మాయి అబ్బాయి తొడల పైన కాలేసుకొని రివర్స్ లో కూర్చుంది. ఒకసారి పీసీలో విజువల్ ప్లే చేయండి. ఈ విజువల్ మీరు గమనించండి. ఆ అమ్మాయి రివర్స్ లో కూర్చొని వెనకాల కూస్తే ఏమన్నా కొంప మునిగిపోతుందా, లేకుంటే పోయే కాలం వచ్చిందా? నువ్వు పోతే పర్వాలేదు, నిన్ను మీ కుటుంబమో లేకపోతే నిన్ను మీ ఇద్దరు అలా గాల్లో తేలిపోతున్నారు. మీరు గాల్లో తేలిపోయినాం కాదు, అలా పూర్తిగా గాల్లో కలిసిపోయినాం కాదు, కానీ మీ వల్ల ఇంకొకరు ఇబ్బంది పడొద్దు కదా. అర్ధరాత్రి సమయంలో మీరు చూడండి విజువల్లో, ఆ మధ్యలో గాలి కూడా దూరనంత సందులో చాలా గట్టిగా పట్టేసుకొని అబ్బాయిని పారిపోతాడు అనుకున్నాడు. వాడేమైనా పారిపోతున్నాడా? రివర్స్ లో కూర్చొని అమ్మాయి చూడండి, ఆ అమ్మాయి కాళ్ళు ఆ అబ్బాయి తొడలపై వేసుకున్నా కూర్చొని బరి తెగించింది జంట. ఇది ఎక్కడో గారు, హైదరాబాద్ నడిబొడ్డున ఆరంగర్ ఫ్లైఓవర్ దగ్గర. ఈ విజువల్ మీరు గమనించండి, మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ చదువుతాను. బికాజ్ ఇటువంటి విషయంలో ఇక్కడ నేను ఇది చెప్పడం వల్ల నేను ఆ వ్యక్తి ఎవరు, ఆ బైక్ నెంబర్ ఏంటి, మొత్తం చలానాలు తీశాను. చాలా పెద్ద చరిత్రే ఉంది, ఇదంతా చెప్పబోతున్నాను. ఈ వార్త చూసిన తర్వాత మా అబ్బాయి అమ్మాయి ఫీల్ కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్. నేను వాళ్ళ మాటలు పట్టించుకోదలుచుకోలేదు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే, ఇలా ఇంకెవరూ చేయకూడదు. గతంలో కూడా బహుశా 2-3 నెలల క్రితం హైదరాబాద్ కుక్కడపల్లి కుత్బుల్లాపూర్ సమీపంలో కూడా ఈ విధంగానే ఒక జంట చేస్తే అరెస్ట్ చేసి లోపలేసి బొక్కలేసి మంచిగా ఈ వీపంతా సాఫ్ చేసి పంపించారు. ఇప్పుడు కూడా ఈ రకంగా జరగాలి. లేకపోతే హైదరాబాద్ ఐటీ కారిడార్లో లేకపోతే మెయిన్ ప్రైమ్ ఏరియాస్లో నడి రోడ్డు పైన అర్ధరాత్రి తప్పదాగి ముళ్ళు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా, అసలు సభ్య సమాజంలో మనం ఉన్నాము, నలుగురిలో తిరుగుతున్నాము, మనం ఎలా చేయాలి ఏందని తెలియకుండా ఇలా ప్రవర్తించడమా? ఇదేంది? గాల్లో తేలినట్టుందే, గుండె పేలినట్టుందని చెప్పి పాటేసుకొని బహుశా ఆ రకంగా పోతున్నట్టున్నారు. అయితే ఈ వెహికల్ని నేను పరిశీలించి ఈ బైక్ నెంబర్ చూశాను. మీరు విజువల్ గమనించండి, ఎలా కూర్చుంది అమ్మాయి ఏంటనేది. గాలి కూడా దూరనంత సందు, ఇద్దరి మధ్య కనీసం ఒక గాలి కూడా దూరనంత సందు. ఏంది అంత గట్టిగా పట్టుకొని కూర్చోవాలా? సిగ్గనిపించాలి. నాడు రోడ్డు పైన ఈ వీడియో ఇప్పుడు మీ తల్లిదండ్రుల వరకు చేరితే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది, వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారనేది కనీసం గమనించాలి. ఇంత బరితెగింప, మళ్ళీ ఫ్రీడమ్. ఏం ఫ్రీడమ్ కావాలి మీకు? రోడ్లపై విచ్చలవిడిగా తిరిగే ఫ్రీడమ్ కావాలా? దీనివల్ల ఎవరైనా ఎదుట వచ్చేటువంటి వెహికల్ కనుక ఢీకొంటే మీ పరిస్థితి ఏంటి? మీరు పోతపోయారు, మీకు ఆల్రెడీ మీ ప్రాణం పైన మీకున్నటువంటి సెల్ఫ్ డిఫెన్స్ ఏం లేదు, అట్ ది సేమ్ టైం మీకు మీ ప్రాణం పైన పట్టింపు లేదు, పోతే పోయారు. కానీ దీనివల్ల ఇంకెవరికైనా గాయమైతే ఒకసారి మీకు ఆ చలాన్ చూపిస్తాను, ఆ ప్రబుద్ధుడిని కూడా నేను చూపిస్తున్నాను. ఈ విజువల్ చూసాక డెఫినెట్గా ఒకవేళ కనుక ఈ లైవ్ ఆయన వరకు వెళ్తే నువ్వు ఫీల్ అవుతావేమో, బట్ ఐ డోంట్ కేర్. నేను ఏమంటున్నానంటే నాకు అసలు నీ గురించి అవసరమే లేదు, బట్ ఇలా ఇంకొకరు కాకూడదు, అందుకే ఈ వార్త మీకు పదే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఇక్కడ చూడండి, ఈయన వ్యక్తి 12 చలానాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, 12 చలానాలు. ఆయన హెల్మెట్ అనేది మర్చిపోయాడు. అసలు హెల్మెట్ అనేది ఒకటి ఉంటుందా? అనేది మర్చిపోయాడు. మొత్తం మీద హెల్మెట్ ఎక్కడ కూడా లేదు. నాకు తెలిసి బైక్ నెంబర్లో ఒరిజినల్ డూప్లికేట్ మరి తెలియదు. ఇంకా ఇక్కడ చూడండి, AP10AZ2501 వెహికల్ నెంబర్ గల ఈ వ్యక్తి ఇప్పుడు ఆ బైక్ మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే మనం సిమిలారిటీ చూద్దాం ఒకసారి. అది పక్కన బాక్స్లో ప్లే చేసుకోండి, మనకు అర్థమైపోతుంది. ఆయన హెయిర్ స్టైల్ చూస్తే అర్థమవుతుంది. ఇదే టీషర్ట్ వేసుకొని, ఒకే టీషర్ట్ పైన 3-4 చలానాలు. ఒకసారి చలానాలు లిస్ట్ చూస్తారా? 12 చలానాలు ఉన్నాయి. మరి ఇక్కడ నేను ట్రాఫిక్ పోలీసులు అడగాలనుకుంటున్నాను, ఎక్కడో చాటు మార్గం నుండి ఫోటోగ్రాఫర్ లాగా ఫోటోలు కొట్టడం కాదు సార్. ఐ రిక్వెస్ట్ యూ, మీరు 12 చలానాలు మీ నేమ్ పట్టుకోలేకపోయారంటే వారు బరి తెగించి మళ్ళీ అమ్మాయిని వేసుకొని అలా వెళ్తూ ఉన్నారు. చూడండి, ఇక్కడ 12 చలానాలు ఏమన్నాయి? వితౌట్ హెల్మెట్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, తర్వాత టోయింగ్ చార్జెస్, రాంగ్ సైడ్ పార్కింగ్ అంట, వితౌట్ హెల్మెట్. నేను చెప్తున్నా కదా, హెల్మెట్ ఉన్నది అనేది ఒకటి మర్చిపోయింది ఆయన. ఒకటి హెల్మెట్ అనేది పరికరం ఉంటుంది, అది పెట్టుకుంటే మన తల పగలకుండా ఉంటుంది, చచ్చిపోకుండా ఉంటామనే విషయాన్ని మర్చిపోయింది ఆయన. సో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎవరైతే అక్కడ నిత్యం మన హైదరాబాద్ రోడ్డు పైన చూస్తూ ఉన్నామో, మీరు చాటు మార్గం నుండి కేవలం ఫోటో కొట్టకుండా మాత్రం పరిమితం అయిపోకండి సార్.
ఎక్కడో ఉండిపోయి ఫొటోస్ కొట్టడం కోసమే కాదు, ఫోటోగ్రాఫర్ల పాత్రే కాదు. వీ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఆ రైట్ ఉంది, మీ డ్యూటీ చేస్తున్నారు. కానీ ఆ డ్యూటీ కేవలం ఫోటో కొట్టడం మాత్రమే కాదు. క్వశ్చన్ చేయండి, ఆపండి, బండిని సీజ్ చేయండి అవసరమైతే. 12 చలానాలు, ప్రతి చోట హెల్మెట్ లేదు. ఇంత బరితెగింప, ఇంత విచ్చలవిడితనమా? అది యువ జంట ప్రేమ జంట అని రాసుకొస్తున్నారు. యువ జంట ప్రేమ జంట కాదు, అది బరితెగించిన జంట. ఈ తల్లిదండ్రులు ఇప్పుడు వీడియో చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఫోటో ఇక్కడ కనపడడం లేదు, బట్ డెఫినెట్ గా ఈ వ్యక్తి ఎవరైనా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే తెలుస్తుంది కదా. మరి ఆ పరిస్థితి ఏంటి? వాటితో తిరిగేటువంటి ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇంత బరితెగింప, ఇంతలానా, ఇంత దగ్గరగానా ఏంటి? తాడుబెట్టి కట్టేసుకోండి గట్టిగా, లేకపోతే ఓ చైన్ లింక్ పెట్టుకొని తాడుబెట్టి గట్టి కట్టేసుకోండి. మరి ఇంత బరితెగింప నైట్ అర్ధరాత్రి టైంలో ఈ రకంగానా? ఇది వీడియో రికార్డ్ చేసిన నేను ఒక రకంగా అప్రిషియేట్ చేస్తున్నా, ఇటువంటి విషయాన్ని బయట పెట్టారు కాబట్టి. అట్ ది సేమ్ టైం నేను ఒక మాట అంటున్నాను, అక్కడ వెంటనే పట్టి లాగి చంప మీదికి 4 బీకితే మొత్తం బయటపడేది. ఆయన యొక్క వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి ఆ వేడి మొత్తం తగ్గిపోయేది. వెంటనే అక్కడే ఆపి 4 బీకితే సెట్ అయిపోయేవాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్ నేను చదివే ప్రయత్నం చేస్తా. సో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలో కూడా కుకట్పల్లి ప్రాంతంలో ఇదే విధంగా ఒక ప్రేమ జంట, సేమ్ వీడియో, సేమ్ యాజ్ ఈజ్. బహుశా వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యారేమో. ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకోటి ఇన్స్పైర్ అవుతాడు. రోడ్ల మీద నడు రోడ్డు పైన వెనకాల కూర్చొని అమ్మాయిలు మానేసి ముందే కూర్చుంటారేమో. ఇక ప్రేమ జంటలు, బరితెగించే జంటలు మొత్తం కూడా వెనకాల సీట్ తీసేస్తారు. పోనీ సరే, వెనకాల సీట్ తీసేసి ఆ సీట్నే కాస్త పెట్రోల్ ట్యాంక్ పైన సీట్లా గుర్తించేసి ముందే కూర్చుంటారు. ఇక అమ్మాయిలు ఒకరిని చూసి ఒకరు అలవాటు చేసుకుంటారు. ఈ రకంగా ఇది ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్ కోసమో దేనికోసమో కాదు. వాళ్ళంతా ఎంత విచ్చలవిడతనంగా మారిపోయారంటే, అక్కడ మీకు పదే ఈ ఫోటో చూపిస్తున్నాను నేను అక్కడ, ఆ వ్యక్తి ఆయన. సో కనీసం పోలీసులు ఇప్పటికైనా ఈ చలాన్లు ఉన్నాయి, ఈ చలాన్లతో పాటుగా వీడియోకి సంబంధించినటువంటి ఆ ఘటన కూడా బయటకు వచ్చింది. కాబట్టి గతంలో ఏ రకమైతే అంటే చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డెఫినెట్గా పోలీసు వాళ్ళు ఆలోచించాల్సిందే. సో మీరు మీ కామెంట్స్ తెలియజేయండి. బైక్ పైన కిస్సులు, హగ్గులు, నడి రోడ్డు పైన నడుపుతూ వాహనం నడుపుతూ, పోనీ ఆ చెయ్యి ఏదైనా కొత్త పక్కగా జరిగిందంటే వాడు చెయ్యి పక్క జరిగిపోతే కింద పడిపోతారు, చచ్చిపోతారు. ఓకే, హెల్మెట్ లేదు. ఈ రకంగానా? సో ఒకసారి మన ప్రతినిధి పెట్రిషియా అందుబాటులో ఉన్నారు. పెట్రిషియా నుంచి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. పెట్రిషియా, సో ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్, ఇప్పటికే గతంలో అనేక సార్లు కూడా పోలీసులు వార్న్ చేయడం అయితే జరిగింది. జంకు గొంకు లేకుండా, ఎవరైనా చూస్తే బాగుంటుందో అని ఇంగితం లేకుండా, ఆలోచనలు లేకుండా ఇష్టానుసారంగా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, అదే కాకుండా లవర్స్ అయి ఉండి ముద్దులు పెట్టుకుంటూ, హక్ చేసుకుంటూ ఇటువంటి అసభ్యంగా డ్రైవ్ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఎవరైతే పబ్లిక్ ఉన్నారో పబ్లికే దీన్ని రికార్డ్ చేయడం, దాని తర్వాత వాళ్ళ హ్యాండిల్లో పోస్ట్ చేయడము, ఇలా బైకులు నడిపిస్తున్నారు వీళ్ళు, అసభ్యంగా ఇంట్లో చేయాల్సిందంతా కూడా రోడ్డు మీద చేస్తున్నారంటూ కూడా ఆ వ్యక్తి క్లియర్ గా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటన కూడా అర్ధరాత్రి జరిగింది హైదరాబాద్ లో. ఇటువంటి కాలంలో కపుల్స్ అందరు కూడా రీసెంట్ టైమ్స్ లో ఇటువంటి స్టంట్స్ చేస్తున్నారు. రొమాన్స్ చేస్తూ బైక్ డ్రైవ్, విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తించడము, అదే కాకుండా అనేక సార్లు పోలీసులు చెప్పినప్పటికీ కూడా వినకపోవడం, అదే కాకుండా ఆరంగ్ ఫ్లైఓవర్ లో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఇప్పటికే అనేక సార్లు పోలీసులు చెప్పినప్పటికీ గతంలో కూడా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు మాత్రం పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ మీద కూడా పీడీఐ కింద కూడా కేసులను నమోదు చేయొచ్చు. అదే కాకుండా పబ్లిక్ న్యూసెన్స్ తో పాటు ర్యాష్ డ్రైవింగ్, డిస్ట్రాక్షన్ డ్రైవింగ్ కింద కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఇటువంటి రైడర్స్ కానీ, లేకపోతే జస్ట్ ఫర్ ఫన్ అనే ఒక టర్మినాలజీ పెట్టుకొని దాని ప్రకారం కూడా వీళ్ళు బైక్స్ నడిపిస్తున్నారని తెలుస్తుంది. ఖచ్చితంగా సెక్షన్ 294 కింద ఒఫెన్స్ యాక్ట్ ఆఫ్ కింద కూడా కేసు నమోదు చేయొచ్చు. ఎంబీఏ కింద మోటార్ వెహికల్ యాక్ట్ కూడా ఉంది. సెక్షన్ 184 కింద డేంజరస్ డ్రైవింగ్ కింద కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి హైదరాబాద్ పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకున్నారు గతంలో, మరి ఇప్పుడు కూడా తీసుకునే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రైట్, ఘటనలో కూడా ఒక ఘటన ఈ రకంగానే జరిగితే పోలీసు అరెస్ట్ చేశారు, వారిని జైలు కూడా పంపించినట్టు గతంలో మనం చెప్పుకున్నాం. సో వారిని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ గా మారారు. ఇట్లా రోజుకి జరుగుతూనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ ని పాటించే విధంగా సిటిజన్స్ ని మేము మోటివేట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇటువంటి ఘటనలు 12 చలానాలు ఏంటి? ఈ 12 చలానాలు ఎలా బయటపడ్డాయి? ప్రస్తుతం ఈ విషయం పైన పోలీసులు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఈ వీడియో ఎప్పుడు రికార్డ్ అయింది, ఎప్పుడు బయటపడింది, ఏంటి? ఎస్, అర్ధరాత్రి నిన్న ఆరంగ్ ఫ్లైఓవర్ నుంచి వాళ్ళిద్దరు కూడా ఆ మహిళ ముందు నుంచి గట్టిగా హత్తుకోవడం, అదే కాకుండా అతను ఎటువంటి హెల్మెట్ లేకుండా, ప్రికాషన్స్ లేకుండా ఇష్టానుసారంగా బైక్స్ ని కట్ కొడుతూ
వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే జనరల్ పబ్లిక్ ఆ వీడియోని రికార్డ్ చేయడం, ఆ తర్వాత అతను సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టి అసలు ఏంటి పోలీసులు పట్టించుకోరా, ఇటువంటి వాళ్ళ వల్ల యాక్సిడెంట్ జరిగితే ఎవరికి నష్టం, వీళ్ళ డిస్ట్రాక్షన్స్ వల్ల ఎవరు వెళ్ళే చోట వెళ్లకుండా ఇంకో చోట వెళ్తే వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది అంటూ కూడా అతను మాట్లాడడం జరిగింది. ఒకవైపు హెల్మెట్ ధరించుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ముద్దులు పెట్టుకుంటూ హగ్ చేసుకుంటూ తనని ముందు నుంచి కూర్చోబెట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. వీళ్ళ కింద ఖచ్చితంగా సెక్షన్స్ కింద